నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా కాలభైరవుణ్ణి పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, కాలభైరవ ఆరాధనలో ఉన్న రహస్యాలేంటో తెలుసుకుందాం. నవగ్రహాలలో శనికి ప్రీతిపాత్రమైన రోజు శనివారం. అలాంటి శని భగవానుడు సైతం కాలభైరవుణ్ణి పూజిస్తాడని పురాణాల్లో చెప్పారు. అందుకే శనివారం కాలభైరవుణ్ణి పూజిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఈ కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడంటే, ఒకప్పుడు దేవతలు ఋషులు అందరూ మేరు పర్వతం దగ్గర ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఈశ్వరుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే సంవాదం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు నేను సృష్టి కార్యం చేస్తాను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు వాదిస్తాడు. అప్పుడు ఓంకార ప్రణవ స్వరూపం ఒక పురుష రూపం ధరించి బ్రహ్మదేవుడి ముందు నిలబడి సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి పరమేశ్వరుడే గొప్పవాడు, పరమేశ్వరుడి తర్వాతే నువ్వు గొప్పవాడివని ఓంకారం ఒక పురుష రూపం ధరించి బ్రహ్మదేవుడితో పలుకుతుంది. కానీ బ్రహ్మదేవుడు అందుకు ఒప్పుకోకుండా అహంకారంతో నేను ఈశ్వరుడి కన్నా గొప్పవాడినని వాదిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడికి తీవ్రమైన కోపం వస్తుంది. అలా కోపంతో ఉన్నటువంటి పరమేశ్వరుడి నుంచి కాలభైరవుడు ఆవిర్భవించి బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి 5 శిరస్సుల్లో ఒక శిరస్సును గిల్లేస్తాడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి 4 శిరస్సులుండి ఆయన చతుర్ముఖుడయ్యాడని పురాణాల్లో చెప్పారు. అంతకుముందు బ్రహ్మదేవుడికి కూడా 5 శిరస్సులు ఉండేవి. ఈశ్వరుడి నుంచి కాలభైరవుడు ఆవిర్భవించి బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఒక శిరస్సుని తన వేలి గోరుతో గిల్లేయటం వల్ల బ్రహ్మదేవుడికి 4 శిరస్సులుండి చతుర్ముఖుడయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భయపడిపోయి నమక చమకాలతో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఈశ్వరుడు శాంతించి బ్రహ్మదేవుడిని క్షమిస్తాడు. ఆ సందర్భంగా ఆవిర్భవించినటువంటి కాలభైరవుణ్ణి ఎవరైతే శనివారం నాడు స్మరించుకుంటారో వాళ్ళందరికీ కాలభైరవుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవుడికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకం కూడా పురాణాల్లో చెప్పారు. మీరు ఏ మంత్రం జపించుకుంటున్నా సరే ఆ మంత్రానికి సిద్ధి తొందరగా కలగాలంటే కాలభైరవుడికి సంబంధించిన ఆ ధ్యాన శ్లోకం చదువుకొని మీరు మంత్రజపం చేయండి. తప్పకుండా మీకు ఆ మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది. ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే, అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఇది పురాణాల్లో చెప్పబడినటువంటి శ్లోకం. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, అతిక్రూర మహాకాయ, క్రూరమైన స్వభావం కలిగి పెద్ద శరీరం కలిగినటువంటి కాలభైరవుడా, కల్పాంత దహనోపమ ప్రళయకాల రుద్రుడిలా ఉన్నటువంటి కాలభైరవుడా, భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి, నేను మంత్రజపం చేసుకుంటున్నాను, దానికి నీ అనుజ్ఞ కావాలి స్వామి అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఎవరైనా సరే మంత్రసిద్ధి పొందాలంటే మీరు నిత్య జీవితంలో మంత్రజపం చేసుకుంటున్నప్పుడు అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అనే ఈ కాలభైరవ శ్లోకం చదువుకొని కాలభైరవుడి ఆజ్ఞ తీసుకొని మంత్రజపం చేయండి. తొందరగా మీకు తప్పకుండా మంత్రసిద్ధి కలిగి తీరుతుంది. అలాగే కాలభైరవుడికి 8 రకాలైనటువంటి అవతార స్వరూపాలు ఉన్నాయని కూడా పురాణాల్లో చెప్పారు. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, ఉన్మత్త భైరవుడు, చండ భైరవుడు, కపాల భైరవుడు, ఇలా అనేక రకాలైనటువంటి అవతారాలు కాలభైరవుడికి ఉన్నాయి. ఎవరైనా సరే శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవ మందిరంలో 11 సోమవారాలు వరుసగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే కాలభైరవుడి అనుగ్రహం ద్వారా గృహయోగం కలిగి తీరుతుంది. చాలా కాలంగా గృహయోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వరుసగా సోమవారాలు కాలభైరవుడి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపం పెట్టండి. అతి త్వరలో సొంత గృహం కలను సాకారం చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయణి కాత్యాయని కరుణించముని భక్త కోటిని. అకించిత్కర కర్మభ్యః నిష్ప్రయోజకమైన పనుల నుండి అన్నారు ఇక్కడ. అంటే మన శరీరం కానీ బుద్ధి కానీ ఎందుకు పుట్టిందిరా అంటే కర్మ కోసం పుట్టింది. నిజమే. ఏ కర్మ కోసం? సత్కర్మ కోసం. అంతే. అది చేస్తున్నామా? పెద్ద ప్రశ్న. పుట్టింది ఎందుకురా అంటే సత్కర్మలు ఆచరించి చిత్తం శుద్ధి చేసుకోవాలయ్యా. కర్మ చేసే దేహం ఉన్నంత కాలం చిత్తశుద్ధి కోసం సత్కర్మలు ఆచరించాలంతే, ఇంకోటి కాదు. అయితే ఆ సత్కర్మలు చేయకుండా నిష్ప్రయోజనమైన ఎన్నో పనులు చేస్తున్నాం. ఒక్క పని ఏది నిష్ప్రయోజనం, ఏది ప్రయోజనం అని ఒక్క ప్రశ్న వేసుకుంటే
ఏది మనల్ని పరమాత్మ వైపు తిప్పుతుందో అది ప్రయోజనకారి, ఏది పరమాత్మ నుండి దూరం చేస్తుందో అది అప్రయోజనం. ఇది ఒక్కటి నిర్వచనం, పెద్ద ఏమీ అక్కర్లేదండి ఇక్కడ. కానీ సత్కర్మలు ఎందుకు ఆచరించాలంటే భగవత్ ప్రీతికి, దానివల్ల చిత్తశుద్ధి, ఈశ్వరానుగ్రహం లభించి బ్రహ్మప్రాప్తి, ఇదే సత్కర్మలకు ఫలితం. కానీ ఆ భగవంతుణ్ణి ధర్మాన్ని విడిచిపెట్టి చేసే పనులన్నీ ఏమవుతున్నాయి? నిష్ప్రయోజనకరం. తెలిసి కూడా దిగుతూ ఉంటాం. అంటే మన చేతుల్లో లేదు అని తెలుస్తుంది. ఒక్కొక్కప్పుడు మన నిర్వాకాలు మన చేతుల్లో లేవు, మరెవరి చేతుల్లో ఉన్నాయి? మన కర్మల బట్టి మనకు వచ్చేవి కనుక ఒక విధంగా మన చేతుల్లో ఉన్నట్లే. కానీ కర్మ బలం వల్ల త్రిప్పుకోలేకపోతుంటాం. అప్పుడు ఇటువంటి నిష్ప్రయోజకమైన కర్మల నుంచి నా బుద్ధిని మరల్చాలి అంటే ఆ సుబ్రహ్మణ్యుణ్ణే శరణు వేడుతున్నాను అన్నారు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే మన బుద్ధులు, మన యొక్క కర్మలు అప్రయోజనం అనే దిశ వైపు వెళ్లకుండా ప్రయోజనకరమైన దిశ వైపు తిప్పేటట్లు చేయాలి. అంటే మన కర్మల్ని సార్థకం చేయాలి. అందుకు సుబ్రహ్మణ్య ఇక్కడ నమస్కరిస్తున్నాం. ఎందుకు చెప్తున్నారు ఇందులో? ఆయనకి ఎందుకు అలా రాశారు, ఈయనకి ఎందుకు ఇలా రాశారు, రెండు చెప్పుకోవాలి కదా. గణపతి ప్రధానంగా బుద్ధి ప్రధాన దేవత, మరి సుబ్రహ్మణ్యుడు దేవసేనాపతి, దేవసేనలకి పతి ఆయన. ఇది తాత్వికంగా దర్శించవలసిన అంశం. భగవత్పాదుల వారు ఒక రచన చేశారంటే ఆ దేవతాతత్వం ఆకాంక్షంతట్లో ఉంటుందండి. ఇక్కడ అకించిత్ కర్మభ్య చెప్పినప్పుడు కర్మలు చేసేది ఏది? ఇంద్రియాలు. ఇంద్రియాల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇంద్రియాల గురించి మన యోగశాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అధిపతి అని చెప్తోంది. ఇక్కడ చేతులకి ఇంద్రుడు, కంటికి సూర్యుడు, నాసికకి వాయువు, చెవులకు దిక్పాలకులు, నోటి యొక్క తడికి వరుణుడు, వాక్కుకి అగ్ని, పాదాలకు విష్ణువు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉన్నారు కదా. పని ఇంద్రియాలన్నీ ఏమయ్యాయి? దేవ అయిపోయాయి. ఈ దేవతలందరూ ఎలా ఉన్నారంటే ఒక చోట ఉన్నారు, సేనల్లాగా. ఈ దేవసేనలకు పతిగా ఎవడు అంతర్యామగా ఉన్నాడు వాడు దేవసేనాపతి గనక ఇంద్రియాలు చేసే కర్మలని ప్రయోజనకరమైన దిశగా నడపాలంటే ఇంద్రియాలనే దేవసేనలకి పతి ఎవడు వాడే చేయగలడు. అందుకే మాటని ఆ విషయంలో ప్రయోగించారు భగవత్పాదుల వారు. అందుకే బుద్ధిని ప్రేరేపిస్తాడు ఆయన, ఇంద్రియాలు సత్కర్మలు చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు ఈయన. కానీ బుద్ధినొకరు శరీరాన్నొకరు చక్కగా నిగ్రహిస్తే ఇంకా బతుకు బాగుపడగేమవుతుందండి ఇక్కడ. అందుకే పిల్లలిద్దరికీ మంచి పని పెట్టేశారు ఇక్కడ గురువుగారు. మొదట ఆయన బుద్ధిని ప్రేరేపించాలి, రెండవ ఆయన మమ్మల్ని అప్రయోజనకరమైన కర్మల నుండి మరల్చి ప్రత్యాహృత్య, ఇందులో చాలా అద్భుతమైన మాట ప్రత్యాహృత్య. ఇది ప్రత్యావృత్తి, ఇది ప్రత్యక్ దృష్టి అని అర్థాన్ని. మరి వేదాంత గురువు కదా ఇదే పదం వేస్తాడు. ప్రత్యాహృత్య అంటే వెనుకకు మరల్చి, అంటే నివృత్తి అని అర్థం. ఇక్కడ అంటే బహిర్ముఖమైనటువంటి ఇంద్రియ ప్రవృత్తులని అంతర్ముఖము చేసి అన్నారు. ఇక్కడ ఎందుకు అంతర్ముఖం చేయాలి? అంతర్ముఖ దృష్టి వస్తే కానీ అమ్మను ఆరాధించలేం కనుక. అంతర్ముఖ దృష్టి లేని వారు అమ్మవారిని ఆరాధించలేరు. ఒకవేళ అంతర్ముఖ దృష్టి లేకుండా ఆరాధిస్తే ఆ బాహ్య పూజ ఒట్టి పూజ అవుతుందే కానీ సార్థక పూజ కాదు. అంతర్ముఖ సమారాధ్య అన్నారు ఇక్కడ. కానీ బహిర్ముఖమైన ఇంద్రియాలని అంతర్ముఖం చేయాలంటే ఇంద్రియాలు అనబడే దేవసేనల్ని నిగ్రహించి వెనక్కి మరల్చాలి, అంతర్ముఖం చేయాలి. బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వంలోకి తిప్పడమే ప్రత్యాహృత్య. ఇది ఒక తాత్విక శబ్దం, వేదాంత శబ్దం. అంటే ప్రత్యాహృత్య వెనక్కి మరల్చాలి. ఎందుకంటే అమ్మవారిని ధ్యానించాలి, స్తోత్రం చేయాలి. అంటే ముందు ధ్యానించాలి అంటే దృష్టి ప్రపంచం వైపు ఉంటే మాత్రం ధ్యానించలేం, లోపలికి తిప్పాలి కదా. ఆ లోపలికి తిప్పేటట్లుగా నా ఇంద్రియాలని మరల్చి ప్రత్యక్ దృష్టిని ఇవ్వాలి అంటే ఆ ప్రత్యక్ దృష్టినిచ్చే జ్ఞానశక్త్యాత్ముడైన సుబ్రహ్మణ్యుని కటాక్షం కావాలి. అందుకే ప్రత్యాహృత్య. అయితే నీకేం అర్హత ఉందనయ్యా, నేను నీకు అంతర్ముఖం ఇవ్వాలి. ఎందుకంటే అంతర్ముఖం ఇచ్చేస్తే చాలండి, ముక్తి దగ్గరికి అయిపోతుంది. అది దొరకడమే మహా కష్టం. అమ్మవారి అనుగ్రహం దొరకాలంటే అంతర్ముఖం దొరకాలి. అంతర్ముఖత్వం ఉంటే తొందరగా అమ్మ అనుగ్రహిస్తుంది. కనుక అమ్మవారు ఎవరికి సులభం అంటే అంతర్ముఖ దృష్టి కలవారికి సులభం. కానీ అంతర్ముఖ దృష్టి మాత్రం సులభం కాదు. బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. బహిర్ముఖత్వం పెరుగుతున్న కొద్దీ అమ్మవారికి దూరం అయిపోతాం. అంతర్ముఖత్వం కావాలి. అయితే అంతర్ముఖత్వం పొందడం మనకేం అర్హత ఉంది అంటే నాకు అర్హత లేదు కానీ నీకు దయ ఉంది కదా స్వామి అన్నాడు ఇక్కడ. ఆయనకు దయ ఉంటే వెనక్కి తిప్పుతట. అందుకే ప్రత్యాహృత్య కృపావశాత్ అనే మాట వేశారు ఇక్కడ. నీ దయతో అకించత్కర కర్మభ్య ప్రత్యావృత్త, నిష్ప్రయోజనమైన పనుల నుండి మరల్చి భగవానుడు మాకు ప్రేరణ కలిగించుగాక. ఏ విషయంలో ప్రేరణ కలిగించాలి? స్తుతౌ అస్యాం స్తుతౌ, అమ్మవారి యొక్క స్తోత్రము నందు సుబ్రహ్మణ్యుడు మాకు ప్రేరణ కలిగించుగాక. అంటే స్తోత్రం చేసేటట్లు ప్రేరణ కలిగించాలి అని చెప్పడం ఇక్కడ. ఈ రెండు ప్రేరణనే మనకి చెప్తున్నాయి ఇక్కడ. సుబ్రహ్మణ్య
సుతావస్యాం తన్న షణ్ముఖ ప్రచోదయాత్. ఇప్పటికి ఇద్దరు అబ్బాయిలు స్తోత్రం చేసుకున్నాం. ఇప్పుడు పలుకుల తల్లిని స్తుతిస్తున్నారు. ఆ జగన్మాతే. ఎందుకంటే స్తోత్రాల్లో మనం చేసేటప్పుడు నిత్యకర్మల్లో కూడాను గణానాంత్వా చెప్పిన వెంటనే దేవీం వాచమజనయంత దేవా అనాలి, లేదా ప్రణోదేవి సరస్వతి వాజేవిర్వాజినీవతి అనాలి. అందుకు సరస్వతీదేవికి సంబంధించి 2 శ్లోకాలు, 2 ఏమిటి 3 చెప్పారు. కానీ 3వ దానిలో వేరే విశేషం ఉంది. కానీ 2 నేరుగా సరస్వతి గురించి చెప్తున్నారు. మూడింట్లో కూడా సరస్వతి నామం వస్తుంది. అంటే ఒక విధంగా ఇది మనం చదువుకుంటే సరస్వతి మంత్ర జపం చేసినట్లే. కనుక ఈ స్తోత్రంలో సర్వదేవతల మంత్రాలు ఉన్నాయి. గణపతి సుబ్రహ్మణ్యుడు అయిపోయారు, సరస్వతీదేవి. అకారాది క్షకారాంత వర్ణావయవశాలిని వీణా పుస్తక హస్తావ్యాత్ ప్రణోదేవి సరస్వతి. ఇందులో వేదవాక్యం ఎక్కడుంది? చివరి పాదంలో ప్రణోదేవి సరస్వతి అని. ఇది కూడా మనకి ఋగ్వేద మంత్రాల్లో కనబడుతుంది, యజుర్వేద మంత్రాల్లో కూడా కనబడుతుంది. ఈ మంత్రం సరస్వతీదేవి యొక్క మంత్రం ఇది. ఆ తల్లి నహ మమ్ములను రక్షించుగాక, అది ఎలాగో ప్రకృష్టముగా రక్షించుగాక అని ఆ మంత్రం యొక్క భావం. ప్రణోదేవి సరస్వతి. అది తీసుకుని అవ్యాత్ అనే మాట చెప్పారు. అవ్యాత్ అంటే రక్షించుగాక. ఆ తల్లి మమ్మల్ని రక్షించుగాక. ఎటువంటి తల్లి అంటే అమ్మవారి శరీరం ఏమిటాయి అంటే అక్షరాలే అమ్మ శరీరము అన్నారు. సరిగ్గా శృంగేరిలో శారదాదేవిని మనం ఆరాధన చేస్తున్నాం. ఆ స్వరూపాన్ని ఇక్కడ భావన చేయాలి. ఎందుకంటే ఆ తల్లిని ప్రతిష్ఠించింది భగవత్పాదుల వారే కదా. అక్కడ అమ్మవారి గురించి ఆయనకు పూజా విధానం రాశారు. పంచాసల్లిపిభిర్విభక్త ముఖదస్తన్మధ్య వక్షస్థలాం. ఇప్పటికీ శృంగేరిలో శారదాంబని స్తుతించేటప్పుడు జాన శ్లోకంలో ఈ వాక్యమే చెప్తారు. పంచాసల్లిపిభి విభక్త ముఖద. ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క స్వరూపం అంటే 50 అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ 50 అక్షరాలు 50 అక్షరములు యొక్క స్వరూపమే అమ్మవారి యొక్క విగ్రహం. అందులో అకారం నుంచి అమ్మహ వరకు ముఖస్థానమైతే కకారం నుంచి మిగిలిన అక్షరములన్నీ పాదముల వరకు చెప్పబడుతుంటాయి. ఇది ఒక్కసారి మనస్సులో భావన చేస్తే చాలు. అందుకే 50 అక్షరాలే తన శరీరముగా కలిగినటువంటి తల్లి. ఎందుకంటే విద్యలన్నీ అక్షరాలని ఆధారం చేసుకుంటాయి. అక్షరం అమ్మవారి యొక్క స్వరూపము. అందుకే అకారాది క్షకారాంత వర్ణ అవయవశాలిని. అకారంతో మొదలై క్షకారంతో పూర్తయ్యేటువంటి వర్ణములు అవయవములుగా కలిగినది. అంటే అక్షరాలే అవయవాలుగా కలిగినటువంటి అంబిక. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే వీణా పుస్తక హస్త. ఒక చేత్తో వీణని, ఒక చేత్తో పుస్తకాన్ని ధరించినటువంటి ఆ తల్లి అవ్యాత్ రక్షించుగాక. ఇప్పుడు ఈ స్తోత్రం మనం శ్రద్ధగా వినేటప్పుడు ఆ రూపాన్ని ఒక్కసారి మనస్సులో తలంచుకుంటే చాలండి. స్మరణైనా ధ్యానమైనా మనస్సుతో చేసే పని కనుక ఒక శ్లోకం చదివి అర్థం చెప్తూ ఉంటే వద్దన్నా ధ్యానం వస్తుంది. అవునా లేదండి ఇక్కడ? కనుక ఇప్పుడు మనం ముగ్గురిని ధ్యానించుకున్నాం. గణేశ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, సరస్వతీదేవిని. ఇప్పుడు ఆ తల్లి యొక్క స్వరూపమే తర్వాత మళ్ళీ కొనసాగిస్తూ, ఎందుకంటే ఈ తల్లి దయ్యే ఎక్కువ కావాలండి. శారదాంబన్నా లలితాంబన్నా అక్షరాలు ముందు పలకైతే కదా ఆ పేరు పలకగలవు. తర్వాత వాళ్ళు ఏమిటో తెలియాలంటే శాస్త్రాలు కావాలి. శాస్త్రాలు వేటితో ఉంటే అక్షరాలతో ఉంటాయి. కనుక సరస్వతీదేవి దయ లేనిది ఏ దేవతా దయ మనకి లభించదు. ఆ తల్లి దయ ఉంటే అందరి దేవతల దయ లభిస్తుంది. అందుకు తర్వాత శ్లోకంలో కూడా ఆ అమ్మ స్వరూపాన్ని, అందుకే శారదాంబని ప్రతిష్ఠ చేసిన భగవత్పాదులు వారు. ఎందుకంటే ఈ తల్లి దయ ఒక్కటి ఉంటే చాలయ్యా అందరి బ్రతుకులు బాగుపడిపోతాయని తెలుసు ఆయనకి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6 గంటల 21 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 24 నిమిషాలకు.
తిథి తదియ రాత్రి 10:37 వరకు, నక్షత్రం చిత్త ఉదయం 9:07 వరకు, వర్జం మధ్యాహ్నం 2:23 నుంచి 3:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:21 నుంచి 7:57 వరకు, అమృతకాలం రాత్రి 11:25 నుంచి 12:56 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టగౌరగ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:40 నేటి విశేషం శనివారం. శనివారం రోజున మనం శంకరుణ్ణి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి, 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి, ఆ నూనె పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు బెల్లం కలిపి ఆవులకు పెట్టడం మొదలైన చర్యల ద్వారా శనికి సంబంధించినటువంటి గోచార దోషాలు, అలాగే జాతక దోషాలు, దశా దోషాలు అన్నీ కూడా నివారించబడతాయి. అదేవిధంగా వెంకటేశ్వర దీపారాధన చేసిన, హనుమంతునికి ఆకు పూజ లేక సింధూరపు పూజ, అప్పాలు నివేదన, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా మనలో ఉత్తేజాన్ని పెంచి శక్తిని పెంచి ఆ శని దోషాలను నివారించుకునేలాగా మనను సమర్థన చేస్తాయి. ఇక శనికి ప్రీతికరంగా చేసేటువంటి కార్యక్రమాలలో వ్యాయామం, ప్రాణాయామం, అలాగే వృద్ధులకు సేవ అనేవి చాలా ఉత్తమమైన సత్ఫలితాలను అందిస్తాయి. వృద్ధాశ్రమాల్లో కానీ, ఇంట్లో లేకపోతే ఇంకా ఇతరత్రా కానీ వృద్ధులు కనిపించినప్పుడు వారికి మనం కావలసిన సదుపాయాలు అందించడం, మీకు మేము ఉన్నామనే ధైర్యాన్ని కలిగించడం అనేది చాలా 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 ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తూ ఆ శని యొక్క దోషాలను పూర్తిగా తొలగించి మనను ఆనందమయులుగా చేసేటువంటి అవకాశం ఉంది. అందువలన శనిదోష నివారణకు చేసేటువంటి కార్యక్రమాలు చేసుకోవటమే తప్ప మరో మార్గం లేదనమాట. అందుకని ఆ విధమైనటువంటి సత్ఫలితాలను పొందడం కోసం ఆచరించడానికి శనివారం శ్రేష్టమైనది. నేటి ఆణిముత్యాలు. సమయోచితమైన మౌనం మాటల కంటే గొప్పది. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. సహజసిద్ధంగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడాను గ్రహ నక్షత్ర రీత్యా శని దోష ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఆ శని దోషాన్నించి బయలుపడటానికి శనివారాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, శనివారం నాడు ఆవాలు కలిపినటువంటి పెరుగన్నం నల్ల గేదెలకు తినిపించాలి. అలాగే నువ్వులు బెల్లం కలిపి గోవుకు కొద్దిగా ఆహారంగా సమర్పించటం. అలాగే బియ్యపు పిండి పంచదార కలిపి శనికి నివేదనగా చేసిన తరువాత చీమలున్న చోట శనివారం రోజునే ఆ యొక్క పదార్థాన్ని అలా వాటికి వేయాలి. ఇలా చేసినట్లయితే శనిగ్రహ దోషరీత్యా సంభవించేటువంటి రుగ్మతలు, అనారోగ్య సమస్యలు ఇత్యాది సమస్యలన్నీ కూడాను తొలగింపచేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా గోధుమ పిండి పంచదార కలిపి చిన్న ఉండలుగా చేసి శనివారం నాడు జలచరాలకు ఆహారంగా కూడాను వేయవచ్చు. మీరు ఏదైనా నదీ తీర ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఇలాంటి ఆహారాన్ని తీసుకుని వెళ్ళండి. అంటే గోధుమ పిండి పంచదార కలిపి ఉన్నది. ఆ రెండింటినీ కూడాను ఆ నదీ తీర ప్రాంతాల్లో అలా గనక వేసినట్లయితే నదిలో ఉండేటువంటి జలచరాలు అనేటువంటివి ఆహారంగా స్వీకరించటం వల్ల శనిగ్రహరీత్యా సంభవించేటువంటి దోషాలు తొలగింపచేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. అట్లాగే గోధుమ రొట్టెలు ఉంటాయి చూసారా,
వాటిపైన కొద్దిగా నువ్వుల నూనె వేసి ఆ నువ్వుల నూనె వేసినటువంటి రొట్టె ముక్కల్ని కుక్కలకు కనుక పెట్టినట్లయితే, ఆహారంగా వేసినట్లయితే శనిగ్రహ దోషం నుంచి త్వరగా బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ శనివారం రోజునే తోలు వస్తువులు, ఆవ నూనె, పాదరక్షలు అనేటువంటివి తోచిన వారికి దానంగా కూడాను మీరు ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. అరటి పండ్లు, తీపి పదార్థాలు ఏవైనా ఉంటే కోతులకు మాత్రం ఆహారంగా పంచండి. ఆ విధంగా కనుక పెట్టినట్లయితే శనిగ్రహ దోషం నుంచి నివృత్తి ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పని ఒకటి ఉందండి శనివారం నాడు చేయవలసింది. ఏమిటంటే సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందవార ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని అని చెప్పేసి అర్ఘ్యం ఇవ్వండి. శని దోషం పూర్తిగా పోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. అన్నీ విన్నాడు లక్ష్మణస్వామి. విని ఆయన అన్నాడు, అన్నయ్య నాకు పుట్టుకతో ఒక బలహీనత ఉందన్నయ్య. ఏమిటో తెలుసా, నాకు మా అమ్మ సుమిత్ర లేకపోతే నేను ఉండగలను, మా తండ్రి దశరథ మహారాజు లేకపోతే నేను ఉండగలను, నా తోడబుట్టినటువంటి శత్రుఘ్నుడు లేకపోతే నేను ఉండగలను. కానీ అన్నయ్య నీ పక్కన ఉండకపోతే, నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బతకలేనన్నయ్య అన్నాడు. అని అన్నయ్య కౌసల్యని రక్షించడానికి నేను వెళ్ళాలా? 1000 గ్రామాలు ఆవిడ చేతిలో ఉన్నాయి. నాలాంటి వాళ్ళని 100 మందిని కౌసల్య పోషించగలదు. కౌసల్య జోలికొస్తే ఎంత ప్రమాదమో తెలియదా అన్నయ్య? భరతుడు కౌసల్య జోలికి వస్తాడా? కౌసల్యని సుమిత్రని నిగ్రహించడం అంత తేలికైన పనా? అయినా అన్నయ్య నాకు తెలియక ఒక మాట అడుగుతాను, ఏమనుకోకు. నచ సీతాస్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య ఈ మాట నువ్వు సీతమ్మకు కూడా చెప్పచ్చు, వదినకు కూడా చెప్పి వదినతోటి, సీత నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ అత్తగారు కౌసల్యని పినత్తగారు సుమిత్రాదేవిని రక్షించు, నువ్వు ఉంటే అంత తొందరపడి చంపరు కదా అని చెప్పచ్చు. కానీ అన్నయ్య నువ్వు వదినికి చెప్పలేదు, వదిన్ని వెళ్ళమనలేదు. ఎందుకు వెళ్ళమనలేదు? నీకు మనసులో నమ్మకం వదిన నిన్ను విడిచి ఉండదు అని, అందుకని వదినికి చెప్పలేదు. నన్ను వెళ్ళిపోమన్నావు. అంటే అన్నయ్య నేను నిన్ను విడిచిపెట్టి ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు. నేను ఉంటానన్నయ్య నిన్ను విడిచిపెట్టి. ఎంతసేపు ఉంటానో తెలుసా? ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ. బాగా నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేపని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు గిలగిలగిల కొట్టుకుని ప్రాణములతో ఉండి ఒంటికి ఉన్నటువంటి తడి ఆరిపోయిన తరువాత క్రమంగా నేల మీద పడి ప్రాణములు విడిచిపెట్టేసిన చేపలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, నేను నిన్ను చూస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎంతసేపు నువ్వు నాకు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోగానే ప్రాణం విడిచిపెట్టేస్తానన్నయ్యా. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నా బలహీనత అని చెప్పుకున్నాడు. అది లక్ష్మణస్వామి అంటే. అంతటి ప్రేమమూర్తి రామచంద్రమూర్తిని ఒక నిమిషం విడిచిపెట్టి ఉండేవాడు కాడు. అందుకే శ్రీరామావతార పరిసమాప్తి చేయించాల్సి వచ్చింది. 11,000 సంవత్సరములు అయిపోయింది. ఆయనని ఎవరు పిలవగలరు? కాలపురుషుడు వచ్చాడు. కాలపురుషుడు వచ్చి ఒక ముని రూపంలో వచ్చాడు. వచ్చి రామచంద్రమూర్తిని కలిశాడు. రాముడు మునులను చూస్తే వెంటనే సేవిస్తాడు. ఆయన పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు ఇచ్చాడు. ఏం కావాలి మహానుభావ, ఎందుకు వచ్చారన్నాడు. ఏమీ లేదు రామా, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. నువ్వు నేను తప్ప ఎవ్వరూ రాకూడదు. మనిద్దరం మాట్లాడుతుండగా ఎవరొస్తాడో వాడికి శిరచ్ఛేదం చెయ్యాలి, వాణ్ణి నువ్వు చంపేయాలన్నాడు. తప్పకుండా
మనిద్దరమే మాట్లాడుకుందాం అని ఒక గదిలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి, ద్వారపాలకులైతే ఎవరైనా లోపలికి వస్తారేమో అని లక్ష్మణస్వామిని పిలిచి, ఓ మహాబాహు, నువ్వు ద్వారపాలకుడిగా ఉండు, ఎట్టి పరిస్థితులలోనూ లోపలికి ఎవరినీ పంపించకూడదు. నేను ఇతనితో మాట్లాడుతున్న లోపు ఎవరైనా లోపలికి వచ్చారో వాణ్ణి నేను సంహరిస్తాను. ఇది అతనికి నేను ఇచ్చిన మాట తప్పను. రామో దీర్ణాభిభాషతే, రాముడికి 2 మాటలు లేవు, నీకు తెలుసు. నువ్వు ద్వారపాలకుడిగా ఉండన్నాడు. లక్ష్మణస్వామి నించున్నాడు. రామావతారాన్ని పరిసమాప్తి చేయాలి. అయిపోయింది సమయం. దేవతలకి తెలుసు. ఆ కాలపురుషుడితో మాట్లాడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు మీకు చెప్పమన్నారు, 11,000 ఏళ్ళు అయిపోయింది, మీరు తిరిగి శ్రీవైకుంఠానికి రావాలి. ఒకవేళ మీరు ఇంకా ఇక్కడ ఉంటాను అంటే మిమ్మల్ని శాసించగలిగిన వాడు లేదు, మీరిచ్చిన మాట పూర్తయిపోయింది కాబట్టి వచ్చేస్తానంటే మీకు స్వాగతం చెప్పమన్నారు బ్రహ్మగారు అన్నారు. అవతార పరిసమాప్తి చేసేస్తాను, వచ్చేస్తానని కాలపురుషుడితో మాట్లాడుతున్నాడు రాముడు. దుర్వాసో మహర్షి వచ్చారు. వచ్చి లక్ష్మణుడు ఎదురుగుండా నించునున్నాడు. నాకు ఉత్తర క్షణంలో రామదర్శనం కావాలి, లోపలికి వెళ్ళి చెప్పు, దుర్వాసో మహర్షి వచ్చారని అన్నాడు. లక్ష్మణస్వామి అన్నారు, ఒక్క నిమిషం తాళండి, పరమ ఏకాంతంలో ఉన్నారు అన్నగారు, వెళ్ళకూడదు ఎవరు. ఆయన అన్నాడు, నేను వచ్చిన విషయం లోపలికి వెళ్ళి నువ్వు చెప్పావా చెప్పు, చెప్పలేదా రాముణ్ణి, మీ అన్నదమ్ములందరినీ, మీ బిడ్డల్ని కూడా శపిస్తాను. రాముణ్ణి శాపగ్రస్తుణ్ణి చేస్తావా, లోపలికి వెళ్ళి చెప్తావా అన్నాడు. అన్నగారికి శాపం తగిలి అన్నగారు బాధపడడం కన్నా నేను ఒక్కడిని చచ్చిపోతాను అన్నయ్య కోసం. లోపలికి వెళ్ళి మాట్లాడితే ఏం చేస్తాడు, చంపేస్తానన్నాడు. అన్నయ్య కోసం చచ్చిపోతాను తప్ప అన్నయ్య కోసం మాత్రం ఎట్టి పరిస్థితులలో అన్నయ్యకి మాట రానివ్వను. అందుకన్నారు మొట్టమొదటి శ్లోకంలో, రామస్యాపి శరీరత, తన శరీరాన్ని కూడా అర్పించేస్తాడు లక్ష్మణస్వామి. తెలుసు చంపేస్తాడు రాముడిని. లోపలికి వెళ్ళి, అన్నయ్య నీ కోసం దుర్వాసో మహర్షి వచ్చారు, దర్శనం కోరుతున్నారన్నాడు. అప్పుడే అయిపోయింది కాలపురుషుడితో మాట్లాడు. లేచి బయటికి వచ్చాడు, మహర్షికి నమస్కరించాడు. ఏం కావాలన్నాడు. 1000 సంవత్సరములు అశనవ్రతం చేశాను, ఏమీ తినలేదు. 1000 సంవత్సరముల తర్వాత మృష్ణాన్న భోజనం చెయ్యాలనిపించింది, నీ అంతఃపురానికి వచ్చాను, అన్నం పెడతావా అన్నాడు. అదేమి భాగ్యం, పరమ సంతోషం, రెండని తీసుకెళ్ళి కూర్చోపెట్టి మృష్ణాన్న భోజనం పెట్టాడు. దుర్వాసో మహర్షి కడుపు నిండా తిని సంతోషించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు రాముడు. సభ తీర్చి ఋషుల్ని మంత్రుల్ని అందరినీ పిలిచాడు. లోపలకొస్తే చంపేస్తానని చెప్పాను. మాట తప్పి లోపలకొచ్చాడు లక్ష్మణుడు. నేనేం చెయ్యాలని అడిగాడు. ధర్మము తప్పినవాడు నరకానికి వెళ్ళిపోతాడు, కాబట్టి రామ మీరు చంపేసేయాలి లక్ష్మణుణ్ణి అన్నారు. వ్యక్తిని చంపినా ఒకటే, వ్యక్తిని కంటితో చూడకుండా మాట్లాడకుండా ఉన్నా ఒకటే. కాబట్టి నేను ఇకపై ఇతనితో మాట్లాడను, ఇతన్ని చూడను, కాబట్టి ఇతనికి దేశ బహిష్కారం విధిస్తున్నాను, ఇతను వెళ్ళిపోవాలన్నాడు. లక్ష్మణస్వామి ఆ మాట విన్నారు. కనీసం బాధపడలేదు. అన్నయ్యని రక్షించడానికి ప్రయత్నం చేశాను, అన్నయ్య కోసం ప్రాణం వదిలేస్తున్నాను, చాలు. కనీసం తన ఇంటికి వెళ్ళలేదు ఆయన. తిన్నగా సరయూ నది ఒడ్డుకెళ్ళి పద్మాసనం వేసి కూర్చుని యోగ విద్య చేత ఊపిరినంతటినీ కూడా బంధించాడు. వెంటనే దేవేంద్రాదులు ఊర్ధ్వలోకాల నుండి వచ్చి స్వాగతం చెప్పి విష్ణువాంశ అని ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాక ఉండలేకపోయాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి భూమిలోకి ప్రవేశించినా ఉండగలిగాడు, కానీ లక్ష్మణస్వామి లేకపోతే ఉండలేకపోయాడు. భరతుణ్ణి పిలిచి పట్టాభిషేకం చేసుకోమన్నాడు. అన్నయ్య నువ్వు లేకుండా మేము ఉండలేమన్నాయా, నీ తోడిదే మా జీవితం అన్నాడు. అప్పుడు ఉత్తర కోసల రాజ్యం, దక్షిణ కోసల రాజ్యం అని విభాగం చేసి లవకుశలకి పట్టాభిషేకం చేసి తాను సరయూ నది యందు ప్రవేశం చేయడం కోసమని చెప్పి మౌనంగా పూజ చేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయనతో పాటుగా కోసల దేశంలో ఉన్న ప్రజలు, వానరములు, భల్లూకములు, ఋషులు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన సరయూ నది దగ్గరికి వెళ్ళి నీటిలో ప్రవేశిస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్వాగతం చెప్పారు. రామచంద్రమూర్తి సశరీరుడై నడుస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరములోనికి, శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సులోనికి ప్రవేశించి అవతార పరిసమాప్తి చేశారు. ఆయన వెనక కొన్ని లక్షల మంది రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేమని సరయూ ప్రవేశం చేస్తున్నారు.
చతుర్ముఖ బ్రహ్మగారి వంక చూసి చెప్పాడు, నన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చేశారు వీళ్ళందరూ, వీళ్ళకి కూడా తగిన లోకాన్ని ఇమ్మన్నాడు. సంతాన లోకాన్ని ఇస్తున్నానని బ్రహ్మగారు వాళ్ళందరినీ ఆ లోకానికి పంపించారు. రామావతార పరిసమాప్తి కూడా లక్ష్మణస్వామి వలనని. అన్నగారు వెళ్ళిపోతే, అన్నగారికి శాపం వస్తే తట్టుకోలేనని తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు లక్ష్మణస్వామి. ధర్మమూర్తిగా, మహారాజుగా సింహాసనం మీద కూర్చుని శిక్ష వేసి తమ్ముణ్ణి పంపి ధర్మమూర్తిగా నిలబడ్డాడు. వ్యక్తిగా తమ్ముణ్ణి వదిలి ఉండలేక ఉత్తర క్షణంలో సరయూ ప్రవేశం చేసి అవతార పరిసమాప్తి చేశాడు. రామావతార పరిసమాప్తి చేయించడానికి లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళడం వినా దేవతలకు కూడా మార్గం లేకుండా పోయింది. ఆ అన్నదమ్ముల అనుబంధం అంటే అంత గొప్ప అనుబంధం, అంతటి ప్రేమైకమూర్తులైనటువంటి అన్నదమ్ములు. నేను మీతో ఒక యథార్థం విన్నపం చేస్తున్నాను. శ్రీరామాయణం చదివిన వాడి జీవితంలో అన్నిటికన్నా మధురాతి మధురమైన సంబోధన ఏదో తెలుసా? అన్నయ్య, వదిన. ఈ రెండు మాటలకి వాడు ప్రాణం వదిలేస్తాడు. ఎంత ఇష్టమో చెప్పలేను. అందున అన్నయ్య అన్న పిలుపు కన్నా వదిన అన్న పిలుపు ఎంత మాధుర్యంగా అనిపిస్తుందో. అసలు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి భరత శత్రుఘ్నులు, ఆ శ్రీరామాయణ గాథ చదివినవాడికి వదిన అన్న పిలుపు అంత మధురంగా ఉంటుంది, అంత పవిత్రంగా, అంత భక్తిగా ఉంటుంది. అసలు నిజంగా అబ్బా ఏమన్నయ్యా ఏం వదినరా అనిపిస్తుంది శ్రీరామాయణం చదివితే. అంత మాధుర్యం వాళ్ళ ప్రేమ. అబ్బా ఏమి ప్రేమో ఆ అన్నదమ్ములది. అరణ్యవాసం చేయడానికి వెళ్ళి రామచంద్రమూర్తి కూర్చున్నారు. గుహుడు వచ్చి ఆయనకి ఏదో తినడానికి కాసిన పళ్ళు అవి పట్టుకొచ్చి ఆకులో పెట్టాడు తినమని. పెడితే మహానుభావుడు రామచంద్రమూర్తి ఆచమనం చేసి అన్నాడు, నా తండ్రి నేను ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళిపోయానన్న దిగులుతో ఏమీ తిని ఉండడు. ఎంత ఏడిచాడో, ఏడిచి 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 ఎన్నో మాటలు స్పృహ తప్పిపోయి ఉంటాడు. నా తల్లి కౌసల్యామాత గుండె బద్దలైపోయి ఉంటుంది. అసలు ఉందో లేదు. అయోధ్య పట్టణం అంతా చీకటితో ఉంటుంది, ఎక్కడ ఏమీ ఉత్సవాలు ఉండవు. నేను వెళ్ళిపోయానని మా అమ్మ నాన్న అంత బెంగ పెట్టుకుని ఉంటారు. నాకు అది జ్ఞాపకం వస్తే తినబుద్ధి ఇట్లేదు. అందుకని ఆచమనం చేస్తాను చాలని ఆచమనం చేసి పడుకున్నాడు. దేని మీద? కాసిని గడ్డి పరకలు తీసుకొచ్చి గుహుడు అక్కడ వేసి రామా పడుకోండి అన్నాడు. రామచంద్రమూర్తి ధర్మం అంటే ధర్మం. ఆ గడ్డి పరకల మీద తన చేతిని తాను తలగడగా పెట్టుకున్నాడు. లక్ష్మణస్వామి అలోమని ఏడిచాడు. దేనికో తెలుసా అండి? ఏ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద కిరీటం పెట్టబడుతుందని ఊహించాడో పట్టాభిషేకంలో, ఆ రామచంద్రమూర్తి ఒక రాతి మీద కూర్చుని లక్ష్మణ వెళ్ళి ఆకు దున్నెలో జిల్లేడు పాలు పట్టరా అన్నాడు. ఎందుకన్నయ్యా అన్నాడు. ఒరేయ్, నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, ఈ జట పాయలుగా ఇలా ఉండకూడదురా, ఇది జటలు కట్టేయాలి. ఈ జుట్టు మీద జిల్లేడు పాలు పోస్తే అది అట్టలు కట్టేస్తుంది, పట్టుకొచ్చి పోయిరా అన్నాడు. అన్నయ్య, నీ శిరస్సు మీద గంగాది తీర్థముల చేత అభిషేకం జరిగితే కిరీటం పెడితే చూడాలనుకుని మురిసిపోయానన్నయ్య. నా చేతులతో జిల్లేడు పాలు పోయినా నీ తల మీద ఎంత ఏడ్చాడో మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. బాలకృష్ణుడు బెత్తం పట్టుకొని ఉన్నటువంటి తల్లి వంక ఒకపారి భయపడుతున్నట్లుగా చూశాడు. నటన ఏదో భయపడుతున్నట్టు, అమ్మకు భయపడినట్టుగా, ఆ బెత్తానికి ఏదో భయపడి పారిపోయినట్టుగా, అట్లా ఒక భయపడినట్టుగా చూసే నటన చేశాడు. చూస్తూ చూస్తూ ఉండగా యశోదమ్మ కృష్ణుడు భయపడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసింది. చూసి చేతిలోని బెత్తాన్ని అవతలకు పారేసింది. అంత భయపడుతున్నాడు కూడా అని చెప్పేసి పారేసింది. అతన్ని కట్టివేయాలని చెప్పేసి అనుకుంది. ఇంకా కొట్టకూడదు, కట్టేస్తే బాగుంటుంది అనుకుంది. నచ అంతర్న బహిర్యస్య
న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతః జగతో యో జగచ్చయః. పరమాత్మకు బయట లోపల అనే తేడాలు లేవు. ఎంత అద్భుతంగా ఉందండి ఇది, మనకి ఎంత అద్భుతంగా తీసుకొచ్చారు చూడండి. నచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం అహ పూర్వాపరం బహిశ్చాంతః జగతో యో జగచ్చయః. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉండాలి ఈ శ్లోకాన్ని. భాగవతంలో ఉపదేశం, ఇది కథ కాదు, మనకు ఉపదేశం ఇదంతా కూడా. ఇది ఒక పరమాత్ముడి యొక్క తత్వం, ఒక్క పర్యం చెప్పేశారు దీంట్లో. ఒక్క పర్యం మనం దీన్ని చెప్పుకున్నట్టయింది కూడా. ఆత్మజ్ఞానానికి దగ్గర ఉంది మనకు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. పరమాత్మకు బయట లోపల అనే తేడాలు లేవు. బ్రహ్మాండమంతా ఆవరించుకొని ఉన్నాడు కదా, అందుకని బయట ఉంది లోపల అనేటువంటి తేడాలు లేవు, అంతా ఒకటిగానే ఉంది. ఆది అంతము లేవు. ఇది మొదటిది, ఇది కొన అనేటువంటిది లేనే లేదు. పరమాత్మ జగత్తు కంటే ముందు ఉన్నాడు. స్వామి జగత్తు కంటే ముందున్నాడు. ఈ ప్రపంచంలో ఉండిన అన్ని గోళాల కన్నా ముందున్నాడు. ఆయన ముందు మళ్ళీ గోళాలు ఉన్నాయి. మొత్తం ఆయనే, సర్వము ఆయనే. ఈ గోళాలు ఆయనే ముందున్నాడు. వెనుక ప్రళయమందు కూడా ఉన్నాడు. వెనుక ఉన్నాడు, ప్రళయమందు కూడా ఉన్నాడు, ముందు ఉన్నాడు, ప్రళయం కాక ఉన్నాడు, ప్రళయం అయిన తర్వాత ఉన్నాడు, ప్రళయంలో కూడా ఉన్నాడు. జగత్తు లోపల ఉండే పరమాత్మ జగత్తుకు అతీతమై ఉన్నాడు. జగత్తు లోపల ఉన్నాడు, బయట అతీతంగా కూడా ఉన్నాడు. నిజానికి పరమాత్మయే జగద్రూపంగా ఉన్నాడు. జగత్తంతా రూపం ఏముందో అదే పరమాత్ముడు అని భావన మనం చేస్తున్నాం. ఆయన ఇంద్రియాలకు కనిపించడు. అటు ఏదైనా పట్టుకుందామేమో ఇంద్రియాలకు అంటే కనిపించడు. నామరూపాలకు అతీతుడుగా ఉన్నాడు. అతీతుడు. ఈ నామానికి పట్టుకోవచ్చేమో, కేశవ, నారాయణ, మాధవ, గోవింద, అన్ని రూపాలు ఆయనే, అన్ని తత్వాలు ఆయనే. అతీతుడుగా ఉన్నాడు అన్ని దాంట్లకు. నామరూపాలకు అతీతుడుగా ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మ మానవ రూపంలో కృష్ణుడిగా అవతరించాడు. ఒక అంశ రూపమైనటువంటి కృష్ణుడిగా అవతరించాడు. అటువంటి పరమాత్ముడు కృష్ణుడిగా అవతరించాడు. ఆ బాలకృష్ణుడిని గోపిక అయిన యశోదమ్మ తన పుత్రుడిగా భావించింది. ఎంత అద్భుతమైనటువంటి లీల! జగద్రక్షకుడైన జగన్నాథుడైనటువంటి జగదీశుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి పుత్రుడిగా భావించింది. అన్ని భావనతో పరమాత్ముడిని అర్చన చేయొచ్చు అనటానికి ఇక్కడ పుత్ర భావన చాలా అద్భుతమైనటువంటి భాగ్యం కదా యశోదమ్మకు. కొట్టబోయింది, బెత్తం తీసుకొని కొడుతూ ఉంటే ఆ భయాన్ని చూసి బయట పారేసింది. భ్రమ, మాయ కప్పేశాడు మొత్తం. బెత్తం తీసుకున్నప్పుడు ఒక మాయ, బెత్తం పట్టుకొని ఇంకేం కొట్టబోయేటప్పుడు ఒక మాయ కప్పేశాడు. బెత్తాన్ని తీసి పారేసింది. ఇక కొడితే ప్రయోజనం లేదు, కట్టేస్తే బాగుంటుంది అనుకుంది. అటువంటి తన పుత్రుడుగా భావించి అట్లా మామూలు పిల్లవాడిలాగా తాడుతో రోలు కట్టేసింది. ఏదో మామూలు పిల్లవాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక తాడు వేసి కట్టేస్తాం. రోడ్లలో ఇల్లు ఏమైనా ఉంటే అంటే బయటికి వెళ్ళకోకుండా గ్రిల్లు పెట్టేస్తాం. బయట వెళుతూ ఉండే కార్లు అవి చూస్తూ ఉండని దృష్టితో అల్లరి చేయడు అని. ఒకవేళ తలుపు తీసేసి వెళ్ళిపోతాడు. ఏ బండి కిందనో ఏ సైకిల్ కిందనో ఎక్కడో కారు కిందనో కష్టపడతాడు. అందుకని ఏం చేస్తారు వీళ్ళు, నడుముకి లేక కాలుకి ఒక తాడు కట్టేస్తారు. ఇంట్లో ఒకటే ఉంది కదా తల్లి, పనులు చేసుకోవద్దు, ఎప్పుడు ఎత్తుకొని ఉంటే పనులు కావద్దు, అందుకని కట్టేస్తారు మామూలుగా.
అటువంటి పిల్లవాడిని మామూలుగా అనుకుంది యశోదమ్మ. అక్కడ ఉండేటువంటి తాడు తీసుకుంది. ఆ తాడుతో అట్లా ఆ రోలుకే కట్టేసింది. ఇంకా ఎంత ఎక్కడ పోతాడు, ఇక నేనెందుకు ఇంక పరిగెత్తాల్సిన పని లేదు, ఇక చిక్కుకుంటాడు అనే దృష్టితో కట్టేసింది బాగా. ఆహా, తాడితో కట్టేసింది అనటానికి మనకు ఇంకొకటి కూడా భాగవతం జ్ఞాపకం వస్తుంది. అక్కడ కౌరవుల యొక్క సభలో స్వామిని కట్టేసినట్టుగా ఇక్కడ ఇంకోపారి ఇక్కడ మన చిన్నప్పుడే కట్టేశారు, అమ్మ కట్టేసింది, ముందుగానే అయిపోయింది ఈ పని. ఎక్కడ కట్టడానికి అవుతుంది పరమాత్ముడిని? కట్టే తాడు వాడే, కట్టేవాడు వాడే, కట్టించుకున్నవాడు వాడే, చెప్పుకున్న వాళ్ళు వాడే. అందుకని ఎక్కడ కట్టడం ఏమిటి, తాడేమిటి మనకు తెలియటం లేదు. తప్పు చేసిన తన పిల్లవాడిని ఆమె రోలుకు కడుతూ ఉండగా ప్రారంభం చేసింది కట్టడానికి. ఆ త్రాడు 2 అంగుళాలు తక్కువైపోయింది. ఇక కట్టడానికి ప్రారంభం చేసిన తర్వాత 2 అంగుళాలు తగ్గిపోయింది. నారాయణ 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 నారాయణ